చాపలు ఉండిపోతూ జీవిస్తూ ఉంటారు. చూడండి, బ్రతుకుతున్న చేప అది ప్రవాహం ఎదురు ఈదుకుంటూ పెడుతుంది. చచ్చిపోతున్నటువంటి చేప అయితే ప్రవాహాన్ని కొట్టుకుని ముందుకు వచ్చేసింది. చచ్చిపోయే చేప లాంటి జీవితాలు కాదు మనం దేవుడు పుట్టించాం. రోషం కలిగి బ్రతుకును సాధించి జీవితంలో మనం అనేక కుటుంబాలకి ప్రభావితంగా మార్చగలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒక హనన్య, ఒక మిషాయి, ఆశ్చర్యం వంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలని ఆ బబులోను సంస్థానం దేవతల పేర్లు పెట్టినటువంటి యవనస్తులు రోషంగా దేవుని కోసం నిలబడ్డారు. లోకంలో ఆ పుట్టి డ్రెస్సులు, ఆ నాట్యాలతోనూ, ఆ డ్యాన్సులతోనూ, ఆ విందులు విహారాలకి చోటు ఇవ్వకుండా వారిని తమ కాపాడుకుని, తమ రక్షణ భయముతో వణుకుతో కాపాడుకుని దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగానో యథార్థవంతులు